నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న భారతీయులకు ముఖ్య గమనిక లేదంటే హెచ్చరిక అని చెప్పుకోవచ్చు. ఇళ్లల్లో పనిచేసేవారు కానీ కంపెనీలలో బయట పనిచేసేవారు కానీ చాలామంది అయితే ఇటీవల కాలంలో అయితే కొన్ని మెసేజ్లు అయితే నాకు పంపిస్తూ ఉన్నారు. తమ ఇళ్లలో ఇబ్బందులు పెడుతూ ఉన్నారని చెప్పేసి, అలాగే కంపెనీలలో మేము తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాము. ఇండియన్ ఎంబసీకి వెళితే మాకు ఇప్పుడు ఏమైనా సహాయం అందుతుందా, అలాగే మమ్మల్ని ఇండియన్ ఎంబసీకి చేరుకుంటే ఇండియాకు పంపిస్తూ ఉందా అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే చాలా కష్టమవుతుందన్నమాట. ఎందుకంటే కువైట్ ఎయిర్పోర్ట్ మూసివేశారమ్మా. ఎవరైతే మెసేజ్లు కామెంట్లు పెడుతూ ఉన్నారో వాళ్ళందరికీ తెలియజేస్తూ ఉన్నాను అనమాట. కువైట్లో ఎయిర్పోర్ట్ మూసివేశారు. కువైట్ నుంచి మనము ఇండియాకు వెళ్ళాలంటే సౌదీ అరేబియాకు వెళ్ళి ఆల్ ఖైసుమా ఎయిర్పోర్ట్ నుంచి మనమైతే ఇండియాకు వెళ్ళాల్సి ఉంటుంది. దానికి మనం చూసుకుంటే కానీ 300 నుంచి 500 దినార్ల వరకు ఖర్చు అవుతుందని చెప్పేసి కొంతమంది అయితే ట్రావెల్ ఏజెన్సీలు కూడా తెలుపుతూ ఉన్నాయన్నమాట. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కువైట్ నుంచి సౌదీ అరేబియా వరకు బస్సులో వెళ్ళి అక్కడ నుంచి మనం విమానం ద్వారా ఇండియాకి అయితే వెళ్లాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ఎవరైనా ఇళ్లల్లో నుంచి కానీ కంపెనీలలో నుంచి కానీ పారిపోవాలని ఎవరైనా అనుకుంటూ ఉంటే కానీ దయచేసి ప్రస్తుతం 1 నెల రోజులు మాత్రమైతే ఆగండి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ప్రస్తుతం బయట కూడా పరిస్థితులు బాగాలేవన్నమాట. బయట మీరు వెళ్ళి ఎక్కడైనా సరే మీ బంధువుల దగ్గర ఉండాలన్నా లేకపోతే మీ యొక్క కుటుంబ సభ్యులు ఎవరి దగ్గర ఉండాలన్నా సరే కానీ వాళ్ళు కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. సరైన పనులు లేక వాళ్ళు కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. మనం వెళ్ళి మళ్ళీ వాళ్ళ మీద పడితే కానీ వాళ్ళకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయన్నమాట. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు 1 నెల రోజుల పాటు లేదా ఈ నెల ఆఖరి వరకు ఓపిక పట్టండి. అలాగే ఎయిర్పోర్ట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇండియన్ ఎంబసీని సంప్రదించి మీకు ఇష్టం వచ్చినట్లు మీరైతే ఇండియాకు వెళ్ళవచ్చు అన్నమాట. ఇన్ని రోజులే కష్టాలను ఓర్చుకున్నారు. మరొక 10 రోజులు 20 రోజులు ఓర్చుకుంటే ఈ యుద్ధం అనేది ముగిసిపోతుంది. కాబట్టి కువైట్లో ఉన్న భారతీయులకు మరీ చెబుతూ ఉన్నాను, ఇప్పుడు మనం బయటికి పారిపోతే కానీ ఇదే అదునుగా చూసుకొని కువైట్ యజమానులు మన మీద కానీ దొంగతనం కేసు నమోదు చేస్తే కానీ మనం ఇప్పట్లో ఇండియాకు వెళ్ళే అవకాశం ఉండదన్నమాట. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.